హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమూస్ న్యూ 2024 అండి. మీ అందరి కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటారా, ఒక రోజట నారదుడు విష్ణుమూర్తిని అడిగాడట, స్వామి నువ్వు ఎందుకు ఉన్నవాళ్ళకి అధిక ధనాన్ని ఇస్తావు, పేదవాళ్ళని ఎప్పుడు పేదవాళ్ళుగానే ఎందుకు ఉంచుతావు స్వామి అని అడిగితే, దానికి విష్ణుమూర్తి ఏ విధంగా సమాధానం చెప్పాడంటే, నాతో పాటు భూలోకానికి వెళ్దామని చెప్పి ఆయన్ని కూడా భూలోకానికి తీసుకొచ్చి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదండి మనకి సమ్స్లో అలానే ఎగ్జాంపుల్ చూపించానమాట. అదేంటంటే, ఒక ధనవంతుడు ఇంటికి వెళ్ళారటండి నారదుడు విష్ణుమూర్తి కలిసి. వెళ్ళి రోజు రాత్రికి ఇక్కడే కొంచెం భోజనం ఏమన్నా పెడితే తినేసి బస చేసి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే వెళ్ళిపోతామని చెప్పానమాట అండి. చెప్తే ఆ ధనవంతుడు అన్నట్ట, నీకోసమేనా నేను ఇంత ఆస్తి సంపాదించి ఇక్కడ పెట్టింది, వెళ్ళవయ్యా అని చెప్పేసి తిట్టేసి పంపేశాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు దేనితో అయితే ఉన్నావో అది ఇంకా అభివృద్ధి చెందుగాక అని దీవించేసి వెళ్ళిపోయాడు అనమాట. అంటే డబ్బున్నవాడికి ఇంకా అధికమైన డబ్బునిమ్మని. అలాగే ఒక పేదరాలు ఇంటికి వెళ్ళాడు అనమాట అండి. ఆ ఇంట్లో ఒక ముసలామే ఒక ఆవు మాత్రమే ఉన్నదంట. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, అవ్వ నేను ఈ రాత్రికి ఇక్కడే బస చేసి వచ్చుంటాను అని చెప్పేసి అడిగితే, అయ్యో అదంతా భాగ్యమని చెప్పి ఆవిడకున్న ఆహారంలో కొద్దిపాటి ఆహారాన్ని వాళ్ళిద్దరికీ పెట్టి పడుకోమని చెప్పిందండి. ఆ అవ్వను కూడా, నీకున్నదాన్ని నువ్వు తొందరగా చనిపోతావు అని దీవించాడనమాట అండి. నీకన్నా ముందు నీ ఆవు కూడా చనిపోతుంది అని చెప్పాడనమాట. అంటే ముందుగా ఆవుని ఎందుకు చంపాడు అనేదానికి మీకు వివరణ చెప్తాను. ముందుగా ముసలామ చనిపోయింది అనుకోండి, ఆవు కోసమే ఆలోచిస్తూ దానికి ఎవ్వరూ లేరు ఏం పెడతారో అని ఆలోచిస్తుంది. అందుకనే ముందు ఆవుకి మోక్షాన్ని ఇచ్చి తర్వాత ఆమెకు మోక్షాన్ని ఇస్తే అప్పుడు భగవత్ నామస్మరణ చేస్తుంది. అంటే ఆమెకి అధికమైన మోక్షాన్ని భగవంతుడు ఇచ్చాడని అర్థం. అంటే సమృద్ధిగా తృప్తిగా మనం ఏదైతే ఇష్టపడతామో అదే మనకి దొరుకుతుంది. ఆస్తి ముఖ్యం కాదండి, తృప్తి.